ఈ 3 నామాంతరాలకి కొండ పిలువబడుతూ ఉంది. ఈ స్వామి ఇక్కడ ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అప్పుడు స్వామికి వ్యాసుడి మీద వాత్సల్యం కలిగింది. నాయనా వ్యాస, సృష్టికంతటికీ కూడా ఉపయోగించేటువంటి వరాలు నువ్వు కోరుకున్నావు కాబట్టి నీ మీద నాకు వాత్సల్యం కలిగింది. నీకు ఏదైనా సరే 3 వరాలు ఈదల్చని కోరుకోమన్నారు స్వామి. ఆయన అన్నారు, మహర్షులకి ఏ విధమైన కోరికలు ఉంటాయండి, మనకైతే ఎంత పొడుగు చెప్తాను కిరాణా బట్టి లిస్టు. ఆయన అన్నారు, సరే నాకు ఏ విధమైన కోరికలు లేవు కానీ స్వామి, మీరు ఇచ్చినటువంటి వరాన్ని, మీ వరాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ దగ్గరికి ఎవరైతే వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారి మనస్సులో ఏవైతే ఈప్సితాలంటే కోరికలు ఉంటాయో అవి నెరవేరేలా అనుగ్రహించండి స్వామి అని మొట్టమొదటి వరంగా వ్యాసుడు అభ్యర్థించారు. ముందుగానే స్వామి వరం ఇచ్చారు, అనుగ్రహించారు. రెండో వరంగా ఆ వ్యాసులు అభ్యర్థించారు, మిమ్మల్ని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి వారికైనా సరే గత జన్మలతో కూడుకుని చేసినటువంటి మహాపాపాలన్నీ కూడా నివృత్తి అయిపోవాలి స్వామి. బ్రహ్మహత్య లాంటి మహాపాపాలున్నా సరే నివృత్తి అయిపోవాలి అని చెప్పి ఆ స్వామి అభ్యర్థించాడు. తదాస్తు అనుగ్రహించేశారు స్వామి. ఇందే వరం ఇచ్చారుగా. మూడో వరం, మీరు ఎప్పుడైతే పాపాలన్నీ పోయాయో వారికి ముక్తిని పొందేందుకు కూడా అర్హతలు ఇచ్చేవయ్యా స్వామి అని చెప్పి వ్యాసుడు అభ్యర్థిస్తే, మీరు ఇందులో పాయింట్ ఖచ్చితంగా పట్టుకోవాలి. ముక్తిని ఇచ్చేయమని కాదు, ముక్తిని పొందేందుకు అర్హతనిమ్మనమని. అంటే మనం 10th పాస్ అవుతాం, ఇంటర్ డిగ్రీ చదువుకుంటే మంచి ఉద్యోగం. అలాగే ముక్తిని కావాలంటే తగినటువంటి అర్హత ఈ శరీరానికి కావాలిగా. మొట్టమొదట ఆ అర్హతని ఇవ్వయ్యా అని చెప్పి స్వామిని అడగడం చేత ఈ 3 వరాలు స్వామి అనుగ్రహించాడు కాబట్టి, వ్యాసుడిని అభ్యర్థించాడు కాబట్టి 3 వరాలను ఇచ్చాడు. అప్పుడు వ్యాసుడు 4వ వరంగా ఆయన అభ్యర్థించాడు, కల్పాంతం వరకు కూడా మీరు ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహించండి స్వామి అని. అందుకని ఆ వ్యాసుడికి ఆ భక్తుడికి ఇచ్చినటువంటి వరం చేత ఆనాటి నుండి స్వామి ఇక్కడే ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు జనార్దనుడిగా మహావిష్ణువు. అంటే ఇది మహావిష్ణు స్వరూపాలు. మహావిష్ణుమూర్తి మన భక్తులందరినీ అనుగ్రహించడానికి ఎన్నో అవతారాలు తీసుకుంటున్నా సరే స్వామి 5 రకాలుగా ఉంటాడనమాట అండి. మహావిష్ణువు 5 రకాలంటే పరం, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార రూపేణ అనేటువంటి 5 రూపాలుగా స్వామిని ఇస్తూ ఉంటాం. 5 రకాల రూపాలు ఏమిటి అంటే, పరం అనేటువంటి స్వరూపం ఏమిటంటే, మనకి తెలిసినటువంటిది ఈ ఖగోళం అంతా కూడా బ్రహ్మాండం అంటూ ఉంటాం కదా. ఈ నక్షత్రాలు, ఈ మండలం అంతా కూడా బ్రహ్మ అండం ఉంటాం. అంటే ఇది ఒక అండం, అంటే ఒక గోడుగుడ్డ ఆకారంలో ఉండేటువంటి ఇది ఒక రూపంతో ఉంది. ఇటువంటి అనంతమైనటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక అణువుగా ఆదిశేషుడు అంటూ ఉంటే ఆదిశేషుడు ఉండేటువంటి వాడిగా నారాయణుడు నిలుస్తుంది. ఇది నారాయణ స్వరూపం. మొత్తం అన్ని గెలాక్సీలు మొత్తం సర్వాంతర్యామిగా ఉండేటువంటి వాడు నారాయణుని పరస్వరూపంగా చెబుతూ ఉంటారు. ఆయన తర్వాత అవతారం వ్యూహావతారం. ఈ వ్యూహావతారం అనేటువంటిది వైకుంఠవాసుల్లో ఉండేటువంటి మహావిష్ణు స్వరూపంగా పిలువబడుతూ ఉంటుంది. మనందరికీ బాగా తెలుసు కదా, సుపరిచితమైనటువంటి శేషపాన్మే స్వామి శయనించి